జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప మనకు నిత్యము అనుగ్రహించిన పరలోకపు తండ్రిని బట్టి మరి ఎంతమంది అండి దేవుణ్ణి నాతో పాటు స్తుతిస్తున్నారు. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. భూమి సమస్తము, సముద్రములు, పర్వతములు, మెట్టలు అన్నీ తల్లడిల్లినా దద్దరిల్లినా కూడా మనకు ఆయన కృప అంట విడువదు, ఎడబాయదు అని మరి ఆయన తన కుమారుడిని మనకు మరి సంపూర్ణముగా ఇచ్చారు. అవునా, శిలువ మీద మరి ఈ యొక్క లెంట్ ఉపవాస దినముల్లో మరి ఆయన కృపను మరి ఆయన శరీరం ద్వారా, రక్తము ద్వారా, ఆయన విమోచన ద్వారా మనకు మరి ఇచ్చి ఆ దేవాతి దేవుడు ఆ శిలువ యొక్క మరి సాదృశ్యకమును మనకు ఎప్పటికీ గుర్తుగా ఇచ్చారు. అవునా, ఇప్పుడు ఈ 40 రోజులు ఏంటండి మనం మరి జీవితకాలం కూడా గుర్తుంచుకోవాల్సిన, మనం జీవించినంత కాలము గుర్తుంచుకోదగినది ఆయన కృప. యెహోవా విమోచించిన వారంట ఆ మాట పలుకుదురంట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును మరి తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. మరి మనం అదే కదండి పలుకుతూ ఉన్నాము. అవునా, మరి విరోధులు అయిన కామము, మదము, మత్సరములు, అహంకారము, మరి ప్రేమలేనితనము, క్షమలేనితనము, మరి మత్సరములు, అల్లరులు, ఆటలు, మత్తతలు, విరోధములు, ఎన్నో విధములుగా హత్యలు, దోషములన్నిటి నుండి మరి విడిపించారు. కాబట్టి మరి మనమందరం కూడా హల్లెలూయా అని ప్రభువు మరి దయాళుడు అని చెప్పి మరి ఎప్పుడు కూడా పలుకుతాము. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. అరణ్యం అంటే ఎంత గందరగోళపు ఆలోచనలండి. ఎందుకంటే మరి సత్యమైన ఆయన ప్రేమ మార్గం తెలియనప్పుడు అంతా కూడా గందరగోళంగానే ఉంటూ ఉంటుంది. అవునా, కాబట్టి మరి అప్పుడంట నివాసపురం ఏది వారికి దొరకలేదంట. ఎక్కడ మరి ఆ సత్యం అనేది నివాసిస్తుందండి. కాబట్టి గందరగోళమైన ఆ యొక్క మరి ఎటు త్రోవ లేక త్రోవ తప్పి తిరుగులాడుచున్న మరి ఆలోచనలన్నిటికీ కూడా మరి ఆయననే మార్గమయ్యారు. అవునా, ఆకలి దప్పుల చేత అంట వారి ప్రాణము సొమ్మసిల్లిపోయిందంట. మరి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. 107వ మరి ఈ కీర్తన చదువుతూ ఉంటే మనం కూడా మరి ఆత్మలో శోధన చేసుకుంటే కనుక అవును కదా దేవా, అవును కదా తండ్రి, దారి తెలియక ఎన్నిసార్లు తప్పిపోయాను, ఎన్నిసార్లు మరి అరణ్యం వంటి ఆలోచనలలో, ఎడారి వంటి దప్పిక కలిగిన ప్రదేశాల్లో తిరిగానయ్యా అని చెప్పి మరి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదండి. మరి కష్టకాలమునందు మొరపెట్టారు ఎవరికి? యెహోవాకి. అప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మరి వారొక నివాస స్థలము, మరి అదొక పురముగా మరి మనకు దయచేసి దాని యందు మరి చక్కటి త్రోవను దయచేసి అందులో మరి మనందరినీ కూడా వారిని నడిపించెను అని మరి చక్కగా ఈ కీర్తనలో మరి ప్రస్తావించారండి. మరి ఆయన కృపను బట్టి నరులకు అంటే మనందరికీ కూడా ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మరి మనమందరం కూడా యెహోవాకు సదాకాలము కృతజ్ఞత
స్తుతులు చెల్లించుదుముగాక. ఏలయనగా ఆశ కలిగిన మనందరి ప్రాణములను కూడా ఆయన తృప్తిపరచి ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. యెహోవా నీ జీవము మాకు కృపగా ఇచ్చిన దేవుడ నీవే, ఎంతటి దయాళుడవో దేవా, నీ కృప నిత్యము ఉండును గాక. హల్లెలూయా ఆమేనని స్తుతించుచు నీ మార్గమున నడుచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క జీవము మన ఎడల మరి అది మార్గమై ఉన్నది. అవునా అండి? అది సత్య మార్గము, నిత్య మార్గము. అది మరి అది విధేయత కలిగిన మార్గము, సమర్పణ కలిగిన మార్గము, వాదమేమీ లేకుండా మరి అన్నిటికీ కూడా లోబడే మార్గము. దేవుని చిత్తమై మనం ఉన్నామండి. మరి ఆశ కలిగిన మనందరి యొక్క మరి ఆ పురం ఏది దేవా అని చెప్పేసి మరి వెతుకుతున్న మనందరికీ కూడా మరి నివాస యోగ్యమైన ఆ పురమునకు మరి మనందరినీ కూడా నడిపించటానికి మరల కూడా రాబోతున్న యేసయ్యను మరి నాతో పాటు మరి సమకూడి ఎంతమంది మరి స్తుతించుచున్నారో దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించెదం నిన్ను మా ప్రభు, మా జీవదాతవు నీవని కీర్తించెదము నీ మార్గమును సదాకాలము, స్తుతించెదము. స్తుతించుకోవటానికి దేవుడు మరి మనందరి ప్రాణములను తప్పించి మరి ఆయన మాత్రమే జీవము అని చెప్పినప్పుడు ఇంక మరి మన ప్రాణము తృప్తి చెందకుండా మరి మానున. అవునా కదండి? కాబట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకొంచు మరి మనందరికీ కూడా ఆ సంతోషమైన ఆ విమోచనైన మార్గము త్వరలో వచ్చునుగాక. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.